అలాగే గురుగారు చాలా మందికి ఏంటంటే ఒక పని చేసిన తర్వాత మళ్ళీ పదే పదే ఆ పని చేస్తున్నా కానీ పదే పదే ఆ పని ఆగిపోతుంటుంది. ఎంత ప్రయత్నించినా కానీ ఆ పని అనేది అసలు సక్సెస్ అవ్వదు. సో అలాంటి సమయంలో ఏం చేయాలి? కొంతమంది ఉద్యోగం ప్రయత్నిస్తుంటారు, కొంతమంది బిజినెస్లలో కానీ, కొంతమంది ఇలా రకరకాలుగా స్టడీస్లలో కానీ, ఎంత చదివినా కానీ కొంతమంది ఫెయిల్ అయిపోతూ ఉంటారు. 2 years 3 years 5 years ఇట్లా రాణిస్తూనే ఉంటారు. కొంతమంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో ఉంటారు, చదువుతుంటారులే కానీ వాళ్ళకంత రాదు. ఇట్లా కొన్ని సంవత్సరాల తరబడి ఒక పనిని పదే పదే ప్రయత్నించినా కానీ సక్సెస్ అవ్వలేరు. సో అలాంటి సమయంలో మనం ఏం చేయాలి అంటారు? తప్పకుండా అమ్మా, పదే పదే అనుకున్న పనులు ఆగుతూ ఉన్నా ముందుకు వెళ్ళటం లేదు అనేటువంటి సందర్భంలో తప్పకుండా ఒకసారి జాతక పరిశోధన అయితే మస్ట్ చూసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం ఉన్నటువంటి వారికి ఇప్పుడు నడిచేటువంటి మహాదశ ఏమిటి, అంతర్దశ ఏమిటి, భుక్తి ఏమిటి, ఈ విధంగా చూసుకొని ముందుకు వెళితే ఏ రోజు నాడు ఏ పని అవుతుంది అనేటువంటి విషయాన్ని అక్యురేట్ గా చెప్పవచ్చును. అలా చెప్తూ ఉన్నాము మనము, చాలా మంది కూడా అంటూ ఉన్నారు. చాలా వారు కాల్ చేస్తే ఒక 2 నిమిషాలు మాట్లాడితే సరిపోతుంది వారు నాతో. మిగిలిన విషయాలు మొత్తం జరిగిన విషయాలు, జరుగుతున్నటువంటి విషయాలు నేనే మాట్లాడుతాను. అవును గురువు గారు, చాలా కరెక్ట్ గా చెప్తూ ఉన్నారు అనేటువంటి విషయము. ఒకరితో మినిమం 20 నిమిషాలు 30 నిమిషాలు మాట్లాడేటువంటి సందర్భం కూడా ఉంటుంది. కనుక తరచూ కూడా వీరు అనుకున్నటువంటి పనులు జరగడం లేదు పదే పదే అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే జాతక పరిశోధన అయితే మస్ట్. అటు పిమ్మట గణపతికి సంబంధించినటువంటి ఆరాధన చేసుకోవాలి వీరు. విన్నారా? సంకటహర చతుర్థి అని మనకు వస్తుంది. ప్రతి పౌర్ణమి తర్వాత చవితి, అది కృష్ణపక్షంలో వచ్చేటువంటి చవితిని సంకటహర చతుర్థిగా అంటూ ఉంటారు. అది మనకు సాయంకాలం ఉండాలి. చవితి సాయంకాలము, చంద్రోదయము మనకు ఇంపార్టెంట్. కనుక ఆ రోజు ఫాస్టింగ్ ఉన్న, లేదా ఒక 21 రోజులు, నిజంగా ఛాలెంజ్గా చెప్తున్నా, 21 రోజులు ఎవరైతే ప్రతిరోజు కూడా గణపతి దేవాలయానికి వెళతారో చక్కగా కూడా ఎరుపు రంగు పుష్పాలు, ఆ పుష్పాలు ఎట్లా ఉండాలి? చాలా అద్భుతంగా ఉండాలి పుష్పాలు. ఏదో విరిగిపోయి ఖరాబ్ అయిపోయి ఏది ఉండకూడదు, చాలా మంచిగా ఉండాలి. ఇప్పుడు ఒక సీఎంను కలవడానికి వెళ్తున్నాం, ఒక కలెక్టర్ను కలవడానికి వెళ్తున్నాం, ఎంత అందమైన బొకే తీసుకొని పోతాం, లేదా వారే మన దగ్గరికి వస్తున్నారు కదా, ఎంతటి ప్రజెంటేషన్ ఇస్తాం. షాల్వా కావచ్చును, లేదా ఏదైనా, అసలు అద్భుతమే కదా. ఏదో పుచ్చిపోయిందో, చినిగిపోయిందో, కుళ్ళిపోయిందో తీసుకుని తీయంగా చాలా అద్భుతంగా తీసుకుంటారు. వాళ్ళు అట్లాంటి సీఎంకే సీఎం దగ్గరికి మనం పోతున్నాం. అలాంటప్పుడు మంచి పుష్పాలు, మంచి గరక, విన్నారా, గరక మాల గాని, లేదా ఒక 21 గరక పూసలు, వీటితో పాటుగా స్వామివారికి ఇష్టమైనటువంటి లడ్డు, అది మీ ఇంట్లో చేయిస్తారా, లేదా ఉండ్రాళ్ళు చేయిస్తారా, అది లేదా రవ్వ లడ్డు చేయిస్తారా, లేదా తెల్ల నువ్వులతో కూడా చక్కగా కూడా బెల్లం పానకంతో పల్లీలు వేసి అద్భుతంగా కూడా మనకు నువ్వుల ముద్దలు కూడా ఉంటాయి. ఇవి చాలా అద్భుతమైనటువంటి రెమెడీస్ ఇవన్నీ కూడా మనకు. వీటితో పాటుగా ఇంకా అద్భుతమైనది ఏమిటంటే ఒక 2 తమలపాకులు, 2 తమలపాకులలో ఒక 4 ఇలాచి, 4 ఇలాచి, 5 లవంగాలు. అదే విధంగా కాస్త మనం ఇందాక మనం చెప్పుకున్నటువంటి విధంగా పచ్చకర్పూరము, అదే విధంగా ఇలాచీలు, లవంగం. ఓకే, ఇవి చక్కగా కూడా తాంబూల రూపకంగా చేసుకోవాలి. తాంబూలం అనేటువంటిది మన సనాతన ధర్మంలో కానీ తాంబూలం అంటే ఎంతో విశేషంగా తాంబూలం. కనుక తాంబూలం అనేటువంటిది ఒక అర్చన పూర్తయిన తర్వాత
అర్చన మొత్తము కూడా పూర్తయ్యేదాకా గరకను సమర్పించండి, పూలను సమర్పించండి, లడ్డూలను సమర్పించండి. మీ యొక్క గోత్రం మీద 21 రోజులు గోత్రము, మీ యొక్క నక్షత్రము, పేరు చెప్పుకొని స్వామివారికి అర్చన పూర్తయిన తర్వాత 101 రూపాయి లేదా 51 రూపాయి లేదా 11 రూపాయలు మీ శక్తి కొలది తాంబూలం ఇవి స్వామికి సమర్పించమని చెప్పి అక్కడ బ్రాహ్మణులకి విన్నరా. శక్తి ఉండి తక్కువ పెట్టరాదు, అది కూడా గమనించుకోండి. కనుక మీ శక్తి కొలది ఖచ్చితంగా 100 రూపాయలు పెట్టే శక్తి ఉంటే 100 రూపాయలు పెట్టేసేయండి, 500 పెట్టే శక్తి ఉంటే 500 పెట్టేసేయండి. ఎందుకు అంటే మన శక్తి ఏమిటి అనేది భగవంతునికి తెలుసు. ఉండి కూడా లోభత్వం అనేటువంటిది చూపెట్టకుండా తాంబూలాన్ని మనం చెప్పినటువంటి విధంగా సమర్పించి డబ్బుల రూపకంగా చేసినట్టయితే 21 రోజులలోనే, కేవలం 21 రోజులలోనే వీరికి అనుకున్నటువంటి పనులు ఏవైతే ఆటంకాలు వస్తూ ఉన్నాయో అవి ఖచ్చితంగా కూడా నెరవేరుతాయి. ఇంకా సంకటహర చతుర్థి రోజు ఫాస్టింగ్ ఉండి ఒక 11 నెలలు 11 చవితి చతుర్థిని వీరు తప్పకుండా కూడా ఒక దీక్షలాగా పాటించినట్టయినా కూడా మంచి ఫలితం ఉంటుంది.